ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు ఆ పరమశివుడు నాకు నీకు ఒక సందేశం చెప్పబోతున్నాడు. అదేంటో ఇప్పుడు విందాం రండి. ఈరోజు జరిగే ఈ శివరాత్రి జాగరణ మామూలు జాగరణ కాదు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, దీపాలను వెలిగించే పండుగ మాత్రమే కాదు, నీ లోపల ఉన్న చీకటిని వెలుగులోకి తీసుకువచ్చే రాత్రి. అవే మహాశివరాత్రి. శివుడు అంటే ఒక దేవుడు మాత్రమే కాదు, ధ్యానం, నిశ్శబ్దం, వైరాగ్యం వీటన్నింటినీ జయించిన ఒక మహాశక్తి అంటే మన శివశక్తి. ఎన్ని అవమానాలు వచ్చినా, జీవితంలో ఓడిపోయినా, ఒంటరిగా మిగిలినా కూలిపోకుండా నిలబడే బలం, అదే మన శివతత్వం. శివుడు ఎప్పుడూ తొందరపడడు, కానీ అవసరమైనప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తాడు. అదే శివరాత్రి యొక్క మహిమ. నీ సమయం రావాలి, నీ లోపల శక్తి తయారవ్వాలి, అంతవరకు ఓర్పు ఉండాలి. ఈరోజు చాలా మంది తమ జీవితాలపైన నమ్మకం కోల్పోతున్నారు. నాకు కుదరదు, నా వల్ల కాదు, ఇంతే నా జీవితం అని అనుకుంటున్నావా? కానీ ఆ పరమశివుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీ మీద నీకు నమ్మకం ఉందా? నువ్వు చేతులు ఎత్తేసావా అని ఆ శివుడు నిన్ను అడుగుతున్నాడు. శివుడు విషం తాగినంత మాత్రాన ఓడిపోవడం కాదు, అంత బాధను భరిస్తూ కూడా తన ధర్మాన్ని వదలకపోవడం. నీ జీవితంలో విషం లాంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు పారిపోకు. నీ బలాన్ని గుర్తు చేసుకో, నీలో ఉన్న శివుణ్ణి జ్ఞాపకం చేసుకో. శివరాత్రి అంటే నిద్ర లేకుండా ఉండడం కాదు, నీ భయాలపై జాగ్రత్తగా ఉండటం, నీ అలసత్వాన్ని జయించడం, నీ లక్ష్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం. అదే నిజమైన జాగరణ. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక నా మీద నాకు సందేహం వద్దు, ఇక నా పరిస్థితులు బానిస కాను, నా జీవితంలో నేనే మార్చుకుంటాను. ఎందుకంటే నేను శివుని పూజించడం మాత్రమే కాదు, శివతత్వాన్నిలో జీవించేవాడిని. ఈ శివరాత్రి నా జీవితం మారాలి, ఆలోచనలు బలపడాలి, మన ప్రయాణం ఆ శివుడి వైపు మొదలవ్వాలి. హరహర మహాదేవ. ఈ రాత్రి మనకు ఒక శివరాత్రి, కొత్త జీవితం మొదలయ్యే రాత్రి కావాలి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. మిత్రులారా, ఆ పరమశివుడే మనతో చెబుతున్నాడు, ఈ శివరాత్రికి మన మనసును ఏకం చేద్దాం. శివరాత్రి దీపం వెలిగించే ముందు ఒక నిర్ణయం తీసుకుందాం, దీపం వెలిగిద్దాం. ఈ సంవత్సరం ఆ పరమశివుడు మన జీవితాలను ఖచ్చితంగా మార్చాలని పోరాడుదాం. ఓం నమ శివాయ. మిత్రులారా, ఈ మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం శివరాత్రి జాగరణం, శివరాత్రి ఉపవాసం, శివరాత్రి పూజా విధానం వీటన్నిటి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ.